సిద్ధులు ప్రసిద్ధులు త్యాగధనులు జ్ఞానఘనులు వాత్సల్యపు వణులు వారే మహనీయులు మన మహనీయులు. మత్సరమే రాని వాళ్ళు మరణం వేలేని వాళ్ళు మమతలకు వెలలు వారే మహనీయులు మన మహనీయులు. సాటి మనిషి సౌఖ్యం కై సర్వస్వం బలి చేసిన సత్వశక్తియుతులు వారే మహనీయులు మన మహనీయులు మన మహనీయులు. మన మహనీయులు కార్యక్రమానికి రసజ్ఞులైన ప్రేక్షకులకు పునః స్వాగతం. మన మహనీయులు. బ్రహ్మమానసపుత్రుడైన మహానుభావుడు వశిష్ఠుడు, ఆయన పుత్రుడు శక్తి, ఆయన పుత్రుడు పరాశరుడు, ఆయన పుత్రుడు వ్యాసమహర్షి, ఆయన పుత్రుడు శుకమహర్షి. వశిష్ఠుడు అనేక తరాలుగా ఇక్ష్వాకు వంశ రాజులకు కులగురువై ఉన్నాడు. మిత్రసహుడు అనే ఒక రాజు ఉన్నాడు ఇక్ష్వాకు వంశంలో. ఆ మిత్రసహుడనే రాజుకు కులగురువు వశిష్ఠుడుగా ఉన్నప్పుడు మిత్రసహుడు వేటకు వెళ్ళి ఒక రాక్షసుణ్ణి చంపాడు యుద్ధంలో. అందుకు ప్రతీకారంగా ఆ రాక్షసుడి తమ్ముడు మారువేషంతో వంటవాడిగా మిత్రసహుడి వంటశాలలో కొలువుదీరాడు. ఒకరోజు మహానుభావుడైన బ్రహ్మర్షి అయిన వశిష్ఠుణ్ణి భోజనాన్ని పిలిచిన సందర్భంలో నరమాంసాన్ని వడ్డించాడు వంటవాడిగా ఉన్న ఆ రాక్షసుడు. ఇది తెలుసుకున్న వశిష్ఠుడు కోపోద్రిక్తుడై, నరమాంసాన్ని నాకు వడ్డించావు కనుక నీవు రాక్షసుడవుతావు అని రాజును శపించాడు. అదేమిటి అంటే, తమ క్రింది వారు చేసే తప్పులకు ఒప్పులకు ఆ క్రింది వారి పైవారే బాధ్యులు కనుక. ఇది ధర్మం, నాటికైనా నేటికైనా ఏ నాటికైనా. కనుక మన వద్ద పనిచేసేవారు సభ్యులుగా, సంస్కారవంతులుగా, బాధ్యతాయుతులుగా ప్రవర్తించేట్లు చేయటం మన బాధ్యతయే. దానికి మిత్రసహుడు వశిష్ఠ మహర్షి శాపం విన్న తరువాత తను కోపోద్రిక్తుడై తను కూడా జలం తీసుకొని ఏ నేరము చేయని దానికి, నాకు తెలియకుండా జరిగిన దానికి నన్ను శపించబోనేవు కనుక నిన్ను కూడా శపిస్తానని శాపజలం చేతిలోకి తీసుకుంటే రాజపత్ని వారించింది. కులగురువు మహాజ్ఞాని బ్రహ్మర్షి బ్రహ్మమానస పుత్రుడు, ఆయన ఆగ్రహాన్ని కూడా, ఆయన అనుగ్రహాన్ని ఎలా స్వీకరించామో ఆయన ఆగ్రహాన్ని కూడా అలాగే మనం స్వీకరించాలి అని వారింపజేసింది. చేతిలోకి తీసుకున్న శాపజలాన్ని మిత్రసహుడు ఏం చేయాలో అర్థం కాక తన పాదాల మీదనే విడుచుకున్నాడు. ఆ కల్మషం చేత కల్మాషపాదుడైనాడు. ఈలోపుగా వశిష్ఠ మహర్షి శాపం ఫలించి అతను రాక్షస రూపం పొంది వశిష్ఠ మహర్షి కుమారుడైన శక్తినే పట్టుకుని మిరింగాడు. అందుకు కోపం వహించిన శక్తి కుమారుడు పరాశరుడు సృష్టిలోని సమస్త రాక్షసులను సంహరించాలనే తలంపుతో ఒక యజ్ఞాన్ని మొదలు పెడితే బ్రహ్మర్షులు, దేవర్షులు, బ్రహ్మదేవుడు, చివరకు వశిష్ఠ మహర్షి కూడా వచ్చి ఆ యాగాన్ని వారింపజేశారు. ఇక శక్తి మహర్షికి జన్మించిన పరాశరుడు గంగానది మీద సాయం సంధ్యా సమయంలో గంగనది ఆవలి తన ఆశ్రమానికి చేరుకొని సాయం సంధ్యా విధులు నిర్వర్తించడానికి వెళ్ళేవాడు. ఆ నావ నడుపుతున్న మత్స్యరాజు కుమార్తె మత్స్యగంధిని చూసి మోహించాడు. ఆ మత్స్యవతియే సత్యవతి నామధేయురాలై తరువాత కురువంశానికి కారణభూతురాలైంది. ఆవిడ జననం మరి ఒక విచిత్రమైన ఆసక్తికరమైన వృత్తాంతం. కృతయుగంలో అచ్చోద అనే ఒక అప్సర తన పూర్వీకులైన పితృదేవతలను ఉద్దేశించి మహాతపస్సు చేసిందట. ఆ తపస్సుకు ప్రసన్నులైన ఆవిడ పితృదేవతలు ఆవిడ ఎదురుగా ప్రత్యక్షమైతే చూడండి విచిత్రం. ఒక సాధుభావాన్ని సంతరించుకోవటం తేలికే, సన్మార్గంలో నడయాడటం కూడా తేలికే, కానీ చివరిదాకా కొనసాగించడం, దానిని నిలబెట్టుకోవడం కష్టం. కనుక లౌకిక ప్రపంచంలోనైనా ఒక ఉన్నత స్థాయికి చేరుకోవడం తేలికే, కానీ
నిలబెట్టుకోవడం చాలా కష్టం. విజయాన్ని సంపాదించడం తేలికే కానీ విజయులుగా కొనసాగడం చాలా కష్టం. ఆ విజయాన్ని నెత్తికెక్కించుకోకుండా గర్వము, దర్పము, అహంకారము లేకుండా చివరిదాకా జీవితాన్ని కొనసాగించడం ఇంకా కష్టం. ఇక్కడ కూడా తన ఎదురుగా ప్రత్యక్షులైన తన పితృదేవతలను చూసిన అచ్చోద ఆ పితృదేవతలలో చక్కనివాడు, తన అందంతో మిసమిసలాడుతున్న మావసుడు అనే ఒకతన్ని చూసి మోహించిందిట. పితృదేవతలు అంటే తండ్రులే కదా, తండ్రుల వరుసయే కదా. ఆవిడ కోరికను గ్రహించిన మావసుడు తిరస్కరించాడు. మావసుడు ఆవిడ కోరికను తిరస్కరించిన రోజే అమావాస్య అయింది, మన తిథి అమావాస్య. ఇక ఈ అచ్చోద కూడని కోరిక కోరుకున్నందున మానవ జన్మ ఎత్తవలసి వచ్చింది. మీనయోనిలో చేప కడుపున పుట్టవలసిన కర్మ పట్టింది. ఈ సత్యవతి మత్స్యగంధి నావ దాటిస్తూ ఉంటే చూసిన పరాశర మహర్షి ఆవిడను మోహించి తన కోరికను తెలియపరిచాట. ఇదేమిటి, వశిష్ఠుడి మనువుడు కదా, పరాశర మహర్షి కూడా ఈ వ్యామోహం చెందడం ఏమిటి అంటే మహానుభావుల పతనం కూడా భావి కాలంలో మహా ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది అని మనం నీతిగా తెలుసుకోవాలి. సామాన్యులు పొరపాట్లు చేయటానికి, మహానుభావులు పొరపాట్లు చేయటానికి తేడా ఏమిటంటే సామాన్యుల పొరపాట్ల ఫలితంగా సర్వులకు వినాశనమే జరుగుతుంది. మహానుభావుల పొరపాట్ల వలన సమాజానికి హితవు చేకూరుతుంది. మత్స్యగంధి వారించింది పరాశర మహర్షిని. పగటిపూట నేను అవివాహితురాల్ని, తండ్రి నీడలో ఉండవలసిన దానిని, ఇదేమిటి అంటే తన యోగశక్తితో, తన తపశ్శక్తితో పగటిని రాత్రిగా మార్చివేశాడు. పెళ్లి కాని దానను, తండ్రి చాటు బిడ్డను అంటే నీ శీలానికి ఏమి భంగము జరగదు అన్నాడు అని ఆవిడను అనుగ్రహించి సద్యోగర్భాన్ని ప్రసాదించాడు. తత్ఫలితంగా వ్యాస మహర్షి ఉద్భవించి తల్లికి నమస్కరించి తను తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడు అని క్రితం చెప్పుకున్నాం. అలా వెళ్ళిన వ్యాస మహర్షి ప్రపంచ హితవును కోరి వేదములను వింగడించిన సంగతి, పురాణ వాంగ్మయాన్ని అందించిన సంగతి చెప్పుకున్నాం. ఇంకనూ వ్యాస మహర్షికి తనివి తీరలేదు. మహాభారతాన్ని వేదముల సారములుగా, ఉపనిషత్తుల సారములుగా, పురాణ వాంగ్మయ సారభూతంగా, సమస్త విజ్ఞాన సారభూతంగా మహాభారతాన్ని రచించి ప్రపంచానికి అందించాడు. మహాభారతాన్ని రచించటం కాదు, మహాభారతాన్ని గ్రంథస్థం చేసి ప్రపంచానికి అందించాడు. ఎందుకంటే కవి కపోల కల్పితం కాదు మహాభారతం. రామాయణం కూడా వాల్మీకి మహర్షి కల్పించింది కాదు. యథార్థంగా జరిగిన సంఘటనలను వారు గ్రంథస్థం చేసి భావితరాల వారికి అందించారు, మనలను అనుగ్రహించే ఉద్దేశంతో. పారాశర్యవచ సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకేసరం హరికథా సంబోధన బోధితం. లోకే సజ్జన షట్పదైరహరః పేపీయమానం ముదా భూయాత్ భారత పంకజం కలిమల ప్రధ్వంసిన శ్రేయసే.